Hello, hi dear Alpha Community members. Hope you are doing well. Today we will continue the performance marketing for Google video advertisements. Then let's get into this session. In earlier session lo performance marketing సంబంధించిన key metrics when we are working with any client. So video network advertisements create చేసేటప్పుడు which things we need to focusing on the performance marketing అనేది 1 2 3 points అనేది తెలుసుకున్నాము. Now go to the fourth one, YouTube analytics and the performance analysis. The key metrics CTR click through rate ఎలా వచ్చింది, వ్యూ రేట్ ఎలా ఉంది, కాస్ట్ పర్ వ్యూ ఎలా ఉంది, వాచ్ టైం ఏ విధంగా వచ్చింది. అడ్వర్టైజ్మెంట్స్ ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ వాచ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్స్ మనం ఇలా 6 seconds ఆఫ్ బంపర్ అడ్వర్టైజ్మెంట్స్ లో కావచ్చు ఆర్ సో స్కిప్ యాడ్స్ ఫార్మేట్ లో మనం పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ వాచ్ టైం అనేది ఇట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ద క్రూషియల్ రోల్. మనం దీన్ని వాచ్ టైం ని కూడా ఇంక్రీజ్ అయ్యే విధంగా వీ హ్యావ్ టు బి మోర్ ఫోకసింగ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఆడియన్స్ రిటెన్షన్ రిపోర్ట్స్ అండ్ ఐడెంటిటీ డ్రాప్ ఆఫ్ పాయింట్స్. ఆడియన్స్ రిటెన్షన్ రిపోర్ట్స్ ఇన్ ద సెన్స్ వాట్ మన అడ్వర్టైజ్మెంట్స్ ని ఇక్కడ వాచ్ చేసేటప్పుడు సో ఇఫ్ దట్ పర్సన్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో ఆర్ ఎల్స్ ఇఫ్ ద పర్సన్ స్కిప్ ఎట్ ద 5 seconds సో 5 seconds వచ్చిన వెంటనే ఇక్కడ స్కిప్ చేస్తున్నారా, ఇఫ్ హీ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ ద ల్యాండింగ్ పేజెస్ సో ల్యాండింగ్ పేజ్ కి ఇంటరాక్ట్ అయ్యారా, ల్యాండింగ్ పేజ్ ఇంటరాక్ట్ అయిన తర్వాత దెన్ అగైన్ సో ఇక్కడ చూడండి వీడియో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాము, the person click on the landing page so landing page ki vacharu then immediately I opened any website okay so ila nenu edaina website open chesinappudu the same advertisement that this red label advertisement is should visible on the websites immediately okay ఎందుకు అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద రీటార్గెటింగ్. యూజర్ యూట్యూబ్ వీడియోలో అడ్వర్టైజ్మెంట్ ఐడెంటిఫై చేశారు, హీ క్లిక్డ్ ఆన్ ద అడ్వర్టైజ్మెంట్, హీ రీడైరెక్టెడ్ టు ద ల్యాండింగ్ పేజ్, దెన్ ఆఫ్టర్ if he opened any website, if that website is enabled with the Google advertisement, our advertisement should be retargeting the same user within a second. So real time lo జరిగిపోవాలి. That is we do in the performance marketing. అది వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది we have to be analysis. Attribution models understand the conversion tracking. So conversion tracking అంటే ఏంటి? UTM builder. సో గూగుల్ అనలైటిక్స్ డెమోస్ అండ్ టూల్స్ ఇట్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ టూల్. ఇక్కడ చూడండి ఈ యూటీఎం పారామీటర్స్ అనేది ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే ఏ వెబ్సైట్కి మనం క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నాము, అలాగే క్యాంపెయినింగ్ ఐడి ఏంటి, అలాగే కన్వర్షన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ మీడియంలో మనం ప్రమోట్ చేస్తున్నాము, క్యాంపెయినింగ్ నేమ్ ఏంటి అండ్ క్యాంపెయినింగ్ టర్మ్ ఏంటి, దీస్ ఆర్ ఆల్ అండర్ కమ్స్ టు ది ఇన్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. దాన్ని మనం ఏం చెప్తాము, అట్రిబ్యూషన్ మోడల్స్ అని చెప్తాము. యూట్యూబ్కి సంబంధించిన అట్రిబ్యూషన్, ఇప్పుడు అఫిలియేట్ లింక్స్ అన్ని అట్రిబ్యూషన్స్ మీదే ఉంటుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ XYZ కంపెనీ వచ్చేసి ప్లీజ్ BVR సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వన్ ప్రోడక్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ప్లీజ్ యాడ్ మై లింక్ ఇన్ యువర్ డిస్క్రిప్షన్ అని ఎవరైనా చెప్తే I added their link in our YouTube video description. If anyone clicked on that link across the globally, advertisers can track the user's behavior where he clicked that link, right? So from the mobile or from the browser, ఏ లొకేషన్ నుంచి వాళ్ళు క్లిక్ చేశారు, వైఫై నుంచి వాళ్ళు క్లిక్ చేశారా, ఇంటర్నెట్ నుంచి యూజ్ చేసుకొని క్లిక్ చేశారా, ఎంతసేపు టైం స్పెండ్ చేశారు, ఏ పిన్ కోడ్ నుంచి వాళ్ళు ల్యాండ్ అయ్యారు అనేది ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద ట్రాకబుల్. ప్రతిదీ మనం ట్రాక్ చేయొచ్చు. దట్ ఈస్ ద అట్రిబ్యూషన్స్. The fifth one is the A/B testing and the creative conversions. Creative అంటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ అబౌట్ ద పోస్టర్స్ అండ్ వీడియోస్. Testing the different thumbnails and hooks, experimenting with the different CTAs, call to action buttons different గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి. యూజింగ్ యూట్యూబ్ వీడియోస్ ఎక్స్పెరిమెంట్ టూల్. ఇక్కడ చూడండి సో ఇక్కడ షాప్ నౌ అని ఉంది. ఎప్పుడైతే మనము ఏబీ టెస్టింగ్ చేస్తున్నామో అంటే ఒక సెకండ్ అడ్వర్టైజ్మెంట్ రన్ చేసినప్పుడు ఇక్కడ షాప్ నౌ ఉంది కదా, అప్పుడు సెకండ్ అడ్వర్టైజ్మెంట్ లో ఏం చేయాలి, బై నౌ, 50% ఆఫర్, బుక్ నౌ, ఇలా మనము కాల్ టు యాక్షన్ బటన్ కి సంబంధించింది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ మార్కెటర్. థంబ్నెయిల్స్ ని కూడా ఫోకస్ చేస్తూ ఉండాలి. ఇంటిగ్రేటింగ్ వీడియో యాడ్స్ విత్ అదర్ ఛానల్స్ అంటే ఏంటి, యూట్యూబ్ అండ్ గూగుల్ సెర్చ్ లో మనము ప్రాపర్ గా ఇంటిగ్రేట్ చేస్తున్నామా, రీటార్గెటింగ్ అండ్ వెబ్సైట్ విజిటర్స్ రీటార్గెటింగ్ చేస్తున్నామా, యూజింగ్ ద వీడియో యాడ్స్ ఫర్ ద లీడ్ జనరేషన్. సో అంటే వెబ్సైట్కి ల్యాండింగ్ పేజ్కి సంబంధించిన ప్రాపర్ ఆప్టిమైజేషన్ జరిగిందా లేదా అనేది ఎవ్రీథింగ్ వీ డూ ఇన్ ద ఇంటిగ్రేషన్ పార్ట్. వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యూటీఎం పారామీటర్స్ నేర్చుకుంటాము అండ్ గూగుల్ అనలైటిక్స్ సంబంధించిన ప్రాపర్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటాము, గూగుల్ ట్యాగ్ మేనేజర్ నేర్చుకుంటాము, మెటా అయితే పిక్సెల్ నేర్చుకుంటాము. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్.
వీటితో పాటు మనం థర్డ్ పార్టీ టూల్స్ ఏదైనా యూజ్ చేస్తున్నాము అంటే ఆ థర్డ్ పార్టీకి సంబంధించిన టూల్స్ ఇంటిగ్రేషన్ కూడా విల్ లెర్న్ ఇన్ దిస్ ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్. కేస్ స్టడీస్ అండ్ రియల్ వరల్డ్ క్యాంపెయినింగ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఎనలైజ్ ద సక్సెస్ఫుల్ యూట్యూబ్ క్యాంపెయినింగ్స్. ఎవరైనా కానీ 6 seconds ఆఫ్ ద వీడియో క్యాంపెయినింగ్ క్రియేట్ చేస్తున్నారంటే వీ కెన్ కన్సిడర్ దట్ ఈస్ దే ఆర్ డూయింగ్ ద పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. If anyone promote advertisements aggressively on the display networks, we consider that is the performance marketing. If anyone doing the influencer marketing, we can consider that is a performance marketing. మార్కెట్లో జరుగుతున్న ట్రెండ్స్ ఏంటి అనేది we have to be take the case studies and understanding so that we will get the important points. Competitor research and the strategy analysis, hands-on practice, సెటప్ అండ్ ఆప్టిమైజేషన్ క్యాంపెయినింగ్. మనం సెల్ఫ్గా ఏదైనా పర్ఫార్మెన్స్ క్యాంపెయినింగ్ కనుక క్రియేట్ చేయగలిగితే వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ మెట్రిక్స్ ఇన్ గూగుల్ వీడియో నెట్వర్క్స్. ఇది గూగుల్ వీడియో నెట్వర్క్స్ కాబట్టి వీ మోర్ ఫోకసింగ్ ఆన్ ద సిటిఏ అండ్ సిపివి, కాస్ట్ పర్ వ్యూ అండ్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. గాట్ ఇట్. మనము సేమ్ యాక్టివిటీని గూగుల్ సెర్చ్ నెట్వర్క్ క్యాంపెయినింగ్కి, అలాగే గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ క్యాంపెయినింగ్కి, షాపింగ్ యాడ్స్ క్యాంపెయినింగ్కి, అలాగే లోకల్ ఎస్ఈఓ, గూగుల్ మై బిజినెస్కి సంబంధించిన క్యాంపెయినింగ్కి, గూగుల్ మ్యాప్స్ ప్రమోషన్స్కి, దేర్ ఆర్ ద డిఫరెంట్ మెట్రిక్స్. వాటిలో మనం ఏ విధంగా ఫోకసింగ్ చేయాలి అనేది we will learn in the further session. This is all about the performance marketing overview. Okay, in the coming session we will learn about the గూగుల్ డిస్ప్లే నెట్వర్క్స్. ఓకే, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ లో ఏదైనా వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు హౌ వీ కెన్ ప్రమోట్ అవర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద ఇమేజ్ ఫార్మాట్ ఆర్ వీడియో ఫార్మాట్ ఆన్ ద వెబ్సైట్స్. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద డిజిటల్ ఛానల్స్. How can we target the potential customers with the Google Display Network advertisements? We will learn in the further sessions. So how can we see that Google Video Network campaignings? Select the campaigning mode, create a campaigning without guidance, then do select the display network campaigning. Okay, how can we do this? How can we create this campaigning? How can we understanding the best way? How can we give the results to the clients? How can we do the best practice in the work locations? Everything we will learn the Google Display Network. So do the best practice with the Digital Beware Alpha community, and all the best.